ఇల్లు ఇల్లాలు పిల్లలు వేదవతి, ప్రేమ, నర్మద, ధీరజులు వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వల్లి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అది చూసి నన్ను నర్మద, వల్లి అన్ని విన్నట్టుంది, ఇప్పుడు మా అవ్వ ఇక్క చెప్తుందేమని కంగారు పడిపోతూ ఉంటారు. అది చూసిన వేదవతి కోపంగా వల్లి దగ్గరికి వెళ్లి చాటుగా వినడం ఇప్పటికి మానవా నువ్వు అని వల్లి చెంప పగలగొడుతుంది. ఎందుకు కొట్టారు అత్తయ్య, నేను పాటలు వింటూ పని చేసుకుంటున్నాను అని వేదవతితో అంటుంది. ఈవిడ నన్ను మళ్ళీ కొట్టేసిందని చాలా బాధపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక చందు బయటికి వెళ్లి పడుకోవడానికి అన్ని తీసుకుని వెళ్తుండగా మళ్ళీ అడ్డుపడుతుంది. బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే చందు సీరియస్ అవుతాడు. రోజు కొత్తగా బొట్టు పెట్టి చెప్పాలా, మన ఇద్దరం బయట వారికి మాత్రమే భార్య భర్తలం అని చందు అనగానే మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు బయటకు పడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అయితే వల్లి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. రోజు బొట్టు పెట్టి చెప్పాలా అని, బయటికి వెళ్లి పడుకుంటానని చందు కోపంగా అంటాడు. బావా నువ్వు రోజు బయటకు పడుకుంటే మీ నాన్న చూస్తే ఏం చెప్తావు అని వల్లి అంటుంది. మా నాన్న వస్తే నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, నువ్వేమీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చందు అంటాడు. రోజు ఇలా మీ నాన్నకి చెప్పడం అవసరమా, నువ్వు ఎక్కడో పడుకో బావా అని దబాయిస్తుంది శ్రీవల్లి. ఏంటి దబాయిస్తున్నావు ఏంటి, నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నావా, అది కలలో కూడా జరగదు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను నేల మీద పడుకుంటాను, మీరు మంచం మీద పడుకోండి అని వల్లి అంటుంది. ఉదయం లేవగానే రామరాజు దగ్గరికి వచ్చి రైస్ మిల్లు లెక్కలు చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ని చూసి రామరాజు, నా పెద్ద కొడుకు చాలా గొప్పవాడు, కొంతమంది రైస్ మిల్లులో పనిచేయడం నామోషి అని వెళ్ళిపోయారు, కానీ వీడు మాత్రం నా కొడుకుగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు అని చందుని పొగిడేస్తూ ఉంటాడు. సాగర్ ఫోన్ వచ్చినట్టు నటిస్తూ, మా ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా చదువుకోలేదు అని అనడంతో ఆ మాట విన్న ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి, ప్రేమ గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఇప్పుడు మనం బయట పెట్టాలి అని అంటాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవుతుంది అని చెప్తాడు. తన కోరికను నేను తీరుస్తాను రా ధీరజ్ అంటాడు. వేదవతి కూడా సపోర్ట్ చేయడంతో ధీరజ్ ఇంకా రెచ్చిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.